హలో గైస్, దిస్ ఈస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో టాపిక్ అయితే బిగినర్ సిరీస్. సో బ్యాక్ వర్కౌట్ ఆల్రెడీ చెస్ట్ వర్కౌట్, ఫుల్ వర్కౌట్ అయితే చేస్తాను. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే వీడియో చూడండి. అండ్ ఈ రోజు బ్యాక్ వర్కౌట్ 4 వేరియేషన్స్ చేస్తున్నాము. ఎన్ని సెట్స్ చేస్తున్నాము, ఎన్ని రెపిటేషన్స్ చేస్తున్నాం, అండ్ ఫామ్ కానీ టెక్నిక్ కానీ కంపల్సరీ బిగినర్స్ తెలుసుకోవాలి. సో బిగినర్స్ మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిగినర్స్ అయితే ఫస్ట్ వార్మప్ చేసుకొని ఫస్ట్ వేరియేషన్ కూర్చోాలి. మన ఫస్ట్ వేరియేషన్ అయితే లాట్ పుల్. సో కంపల్సరీ కూర్చున్నాక నీస్ లాక్ చేసుకోవాలి. సో ఇలాగ అడ్జస్ట్ డౌన్ కానీ పైకి కానీ. నాకైతే ఇక్కడ లాక్ అయిపోయింది. సో నేను లాక్ చేసుకున్నాను నీస్. సో గ్రిప్పింగ్ అయితే ఫుల్గా వైడ్ పట్టుకోకూడదు, అలాగే ఫుల్గా నేర పట్టుకోకూడదు. సో షోల్డర్ డిస్టెన్స్, మనకి షోల్డర్ డిస్టెన్స్లోనే పట్టుకోవాలి. షోల్డర్ డిస్టెన్స్లో గ్రిప్ చేసుకొని కింద కూర్చొని ఫ్రంట్ నీస్ లాక్ చేసుకొని కొంచెం చెస్ట్ పైకి లాగాలి. ఎల్బోస్ ఫ్రంట్లో ఉండాలి, ఎల్బోస్ ఎల్బోస్ ఫ్రంట్లో ఉండాలి. స్లోగా ఫుల్ బాడీ ఇలా ఫుల్గా బయటకి పెట్టకూడదు, అలాగే ఫుల్గా ఫ్రంట్ పెట్టకూడదు. ఇలా 90 degreesలో పెట్టకూడదు. 80 degreesలో బాడీ మెయింటైన్ చేయాలి. స్లో చాలా వరకు అందరూ తప్ప నుంచి ఇలా పైకి ఇలా వదిలేస్తారు. అలా వదలండి. ఇంకా డౌన్ చేసి పైకి వచ్చాక అక్కడ హోల్డ్ చేయండి. ఇలా వదలేదు, హోల్డ్ చేయండి. సో ఇదైతే కంప్లీట్గా 12 to 14 రెపిటేషన్స్ రావాలి. 3 సెట్స్ చేయాలి. అండ్ 12 to 14 రెపిటేషన్స్ చేసి 3 సెట్స్ కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోతాం. మన సెకండ్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ రోస్. సో 30 degreesలో బెంచ్ అయితే అడ్జస్ట్ చేసుకొని లేడౌన్ అయ్యి ఫుల్గా లేడౌన్ ఈ పొజిషన్, న్యూట్రల్ పొజిషన్లో డంబుల్ పట్టుకోవాలి. న్యూట్రల్ పొజిషన్ అంటే ఇలాగా. సో ఇది న్యూట్రల్ పొజిషన్ అంటారు. ఇది సుపినేటెడ్ పొజిషన్. సుపినేటెడ్ కాదు, న్యూట్రల్ పొజిషన్లో డంబుల్స్ హోల్డ్ చేయాలి. సో న్యూట్రల్ పొజిషన్లో డంబుల్స్ హోల్డ్ చేసి ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. హెడ్ పైకి చూడకూడదు, హెడ్ కిందకే చూడాలి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి క్లోజ్ గ్రిప్ లాట్ పుల్. ఇందాక వైడ్ గ్రిప్ లాట్ పుల్ చేసాం కదా, సేమ్ అలానే నీస్ లాక్ చేసుకొని ఈ గ్రిప్లో హోల్డ్ చేసుకొని కూర్చోవాలి. అండ్ వెయిట్ ఎలాగైతే అడ్జస్ట్ చేసుకోవాలంటే, సో నేను అడ్వాన్స్ కాబట్టి నేనైతే ఎక్కువ వెయిట్ పెట్టుకున్నాను. సో బిగినర్స్ కాబట్టి మీరు ఎంత లిఫ్ట్ చేయగలరో ఆ వెయిట్లోనే పెట్టుకొని చేయాలి. సో పక్కలు ఈ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఈగో లిఫ్టింగ్లోకి వెళ్ళకండి. సో మీరైతే ఎంత లిఫ్ట్ చేస్తున్నారో అంతే బెస్ట్. 3 సెట్స్ చేయాలి. సెట్కి ఒక్కొక్క ప్లేట్ ఇంక్రీజ్ చేసుకుంటారండి. అండ్ ఫస్ట్ సెట్ అయితే 12 reps, అండ్ సెకండ్ సెట్ 10 reps, అండ్ థర్డ్ సెట్ 8. సో ఇలా అయితే ఫామ్ కంటిన్యూ చేయండి. సో నీస్ లాక్ చేసుకొని చెస్ట్ స్లోగా ఫుల్గా బాడీ బెంచ్ చేయకండి. ఎల్బోస్ ఫ్రంట్లో ఉండాలి, ఎల్బోస్ ఇలాగా అవుట్ చేయకండి. నా బ్యాక్ చూసారా కర్వ్ పొజిషన్ ఇచ్చింది, ఆ బ్యాక్ డౌన్ నుంచి ఫుల్గా స్ట్రెచ్ చేయండి. చాలా మంది ఆఫే చేస్తారు. ఫుల్గా స్ట్రెచ్ చేస్తేనే మనకి బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ వైడ్ అవుతుంది. బాడీ ఇంతవరకు పెట్టకండి, 80 degrees వరకు. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి సిటెడ్ రోస్ వైడ్ గ్రిప్. సో వైడ్ గ్రిప్ అని చెప్పి వైడ్గా పట్టుకోకండి, అలాగనే నేరోలో కూడా పట్టుకోకూడదు. షోల్డర్ పట్టుకోండి, జస్ట్ షోల్డర్ వైడే పట్టుకోవాలి. హోల్డ్ చేసి అండర్ ఆర్మ్ కాదు, జస్ట్ నార్మల్ అయితే పట్టుకున్నాను. అండర్ ఆర్మ్ అంటే ఇది, నార్మల్ ఇది. కొంచెం బ్యాక్ ఫుల్గా బ్యాక్ వెళ్ళి లెగ్స్లో నీస్ ఫుల్గా లాక్ చేయకండి. నీస్ చిన్న బెండ్ పెట్టండి. చెస్ట్ కొంచెం పైకి లేపి ఇక్కడే లాక్కూడదు. నీ స్టమక్ ఉందా ఇక్కడికి స్లోగా ఫుల్గా స్ట్రెచ్ చేయాలి.
బాడీ ముందుకు వెళ్ళకూడదు ఇలా. బాడీ స్ట్రైట్గానే ఉండాలి, హ్యాండ్స్ ఓన్లీ స్ట్రెచ్ అవ్వాలి. ఒకసారి నా బ్యాక్ చూడండి ఎలాగుందో, ఎలా స్ట్రెచ్ అవుతుందో ఒకసారి నా బ్యాక్. బ్యాక్ బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. బాడీ ముందుకు వెళ్ళకూడదు, బాడీ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. సో గైస్ చూశారు కదా ఈరోజు మన వీడియో బిగినర్స్ కోసం బ్యాక్ వర్కౌట్. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. బిగినర్స్ మాత్రం కంపల్సరీ వర్కౌట్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నదో. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ, బాయ్.